శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల క్షేత్రంలో మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా భగవాన్ శ్రీ రమణ మహర్షుల అనుగ్రహం పొంది రమణాశ్రమంలోని సమాధి చెందిన వారి యొక్క ధన్యులైన వారి జీవితాలను గురించి ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో భగవాన్ శిష్యుల్లో ఒకరైన హెచ్.సి. కన్నా ఏ విధంగా తమ గురువు భగవాన్ యొక్క అనుగ్రహం పొంది తన జీవితాన్ని ఎలా తరింప చేసుకున్నారో ఇప్పుడు వివరించుకుందాం. భగవాన్ శ్రీ రమణ మహర్షులు అరుణాచలంలో వెలిసిన జ్ఞాన తేజోమూర్తి. వారు ఎటువంటి సాధనలు ఏ గురూపదేశాలు లేకుండానే తమ 16వ ఏటనే మరణానుభవం ద్వారా ఆత్మానుభవాన్ని పొందటమే కాక ఆ అనుభవాన్ని యావత్ మానవాళికి మౌనంతో ఉపదేశించి ఎందరినో ఆత్మానుభూతుల్ని గావించారు. అటువంటి మహానుభావులైన భగవాన్ శ్రీ రమణ మహర్షుల అనుగ్రహానికి పాత్రులైన వారిలో హెచ్.సి. కన్నా గారు ఒకరు. హెచ్.సి. కన్నా కాన్పూర్లో ఒక పెద్ద కుటుంబానికి చెందినవారు. తల్లిదండ్రులకు 10వ సంతానమైన ఈయన చిన్నప్పటి నుండి జీవితాన్ని ఎంతో నిశితంగా పరిశీలిస్తూ ఉండేవారు. ప్రపంచంలో చాలామంది జనులు దుఃఖంలో ఉన్నట్టు గమనించి ధనవంతులు మాత్రమే సుఖంగా ఉన్నట్లు భావించారు. ప్రేమావతి అనే ఒక పుణ్యాత్మురాల్ని వివాహం చేసుకున్న తర్వాత ధనార్జన గావిస్తూ ఉన్నారు. కన్నా భగవద్గీతను చదివి మహోన్నతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే గురువు ఆవశ్యకత ఎంతో ఉందని విశ్వసించారు. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఏదో వింత అనుభూతితో కన్నా నిద్రలేచారు. ఆయన గదిలో ఎవరో ఉన్నట్టు అనిపించింది. తనకు తెలిసిన ఒక సాధువు తన ఎదురుగా కూర్చుని కనిపించారు. ఆ సాధువు యొక్క కాళ్ళు వంకర తిరిగి ఉన్నాయి. ఆ సాధువు కన్నాతో తెల్లవారుజామున 4 గంటలకు తన వద్దకు రమ్మని చెప్పారు. కన్నా తన భార్యను లేపి జరిగింది చెప్పి మర్నాడు ఉదయం ఆ సాధువుని కలుసుకోబోతున్నానని చెప్పారు. ఆ విధంగానే ఆ సాధువుని ప్రత్యక్షంగా కలుసుకున్న కన్నా ఆయన్నే తన గురువుగా భావించి సంతోషించారు. కానీ ఆ సాధువు నేను నీ గురువుని కాదు, రమణ మహర్షులు నీ గురువు అని కన్నాతో చెప్పారు. కన్నా ఏనాడు రమణ మహర్షుల గురించి వినకపోవటం చేత ఆ మాటలకు ఆశ్చర్యపోయి ఆ సాధువు చెప్పే భగవాన్ శ్రీ రమణ మహర్షుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకున్నారు. ఆ సమయంలో ఆ సాధువు యొక్క శిష్యులైన ప్రొఫెసర్ భట్నాగర్ కన్నాతో నాకు రమణ మహర్షుల గురించి కొద్దిగా తెలుసు అని భగవాన్ రచించిన ఉపదేశసారం అనే పుస్తకాన్ని కన్నాకు అందజేశారు. ఆ ఉపదేశసార పుస్తకంపై రమణాశ్రమం చిరునామా ఉంది. కన్నా తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్నంతా వివరించారు. అది విన్న కన్నా తండ్రి గారు కన్నాతో నీ బిడ్డల సంరక్షణను నేను చూసుకుంటానులే, నేను పాల్బ్రంటన్ రచించిన పుస్తకంపై రాయబడిన సమీక్షను చదివి ఉన్నాను. రమణ మహర్షులు నిజమైన మహాత్ముల్లా అనిపిస్తున్నారు, వెళ్ళిరండి అని కన్నా దంపతులతో చెప్పారు. 1941లో తన భార్య ప్రేమావతితో కన్నా మొదటిసారి భగవాన్ వద్దకు వచ్చారు. అప్పుడు భగవాన్ కన్నాను తదేకంగా చూస్తుండగా కన్నాకు భగవాన్ చూపుల అంతరార్థం నా వద్దకు రావటానికి నీకు ఇన్నేళ్లు పట్టిందా అన్నట్లు అనిపించింది. ఆ క్షణంలోనే కన్నా భగవానే తన గురువని నిర్ధారించుకున్నారు. అప్పటి నుండి రమణాశ్రమానికి తరచుగా రావడం ప్రారంభించారు. కానీ భగవానే స్వయంగా నేనే నీ గురువునని చెప్పాలని కన్నా కోరుకున్నారు. కన్నా భగవాన్తో నాకు బాహ్యంగా ఒక గురువు కావాలి స్వామి, మీరే నా గురువని దయచేసి చెప్పండి అని అన్నారు.
దానికి భగవాన్ తమ సహజ ధోరణిలో గురువు లోపలే ఉన్నారు అని కన్నాతో అన్నారు. అయినా కన్నా భగవాన్ వెంటపడి, లేదు భగవాన్, మీరే నా గురువు అని నాకు చెప్పాలి అని అన్నారు. శిష్యుడు తెలివైన వాడైనప్పుడు గురువు మరింత తెలివిగా వ్యవహరిస్తారు. దానికి భగవాన్ బాహ్య గురువే అంతర్ముఖంగా ఉన్నారు అని కన్నాతో చెప్పారు. అలా భగవాన్ చెబుతుండగానే కన్నాకు ఆ అనుభవం కలిగి తనలోనే ఆనందానుభూతిని పొందారు. భగవాన్ యొక్క నిశితమైన చూపు కన్నా హృదయపు లోతుల్లోకి చొచ్చుకునిపోయి ఆయనలోని ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేలుకొల్పింది. సద్గురువుచే వెల్లడి చేయబడిన సత్యము ఎలాంటిదంటే, సృష్టిలో జీవునికి చేకూరే సహాయం అంతకన్నా మరొకటి లేదు. ఆ స్థితి మనలో స్థిరమయ్యే వరకు గురువు మనల్ని విడిచిపెట్టరు. బాహ్య గురువు సాన్నిధ్యము అత్యవసరము అని కన్నా వీలైనన్నిసార్లు రమణాశ్రమానికి వెళ్ళారు. సందేహములన్నీ నివృత్తి అయ్యి కన్నాకు ఆంతరంగికమైన శాంతి లభించింది. ఒకసారి కన్నా భగవాన్తో, జ్ఞానము మనసు కలయికే జీవాత్మ, కేవలం జ్ఞానం మాత్రమే పరమాత్మ అని అంటారు కదా భగవాన్ అని అడిగారు. భగవాన్ దానికి అవునని తల ఊపి తన తెల్లని తువ్వాళ్ళని చూపి, దీన్ని మనం తెల్లని వస్త్రము అంటాం, కానీ ఈ వస్త్రము దాని యొక్క తెలుపు వేరు చేయబడలేవు. అదేవిధంగా చైతన్య ప్రకాశము మనసుకు విడివడి లేదు, కానీ చైతన్యం నుండి వేరుపడ్డాననే భావించే మనసు వల్లే అహంకారం ఏర్పడుతుంది అని కన్నాతో భగవాన్ చెప్పారు. భగవాన్ కన్నాకి మాత్రమే కాదు, ఆయన భార్య ప్రేమావతికి కూడా ఎంతో కరుణామృతాన్ని కురిపించారు. ఒకసారి ప్రేమావతి భగవానుకు వ్రాతపూర్వకంగా ఇలా రాసి ఇచ్చారు, నేను ఏ శాస్త్రములను పఠించలేదు, నాకు ఆత్మవిచారణ సాధన చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను 7 బిడ్డల తల్లిని. గృహ నిర్వహణ బాధ్యతలతో ధ్యానం చేయటానికి నాకు సమయం దొరకటం లేదు. నాకేదైనా తేలికైన సులభమైన పద్ధతిని సూచించగలరని భగవాన్ని ప్రార్థిస్తున్నాను అని రాసి ఇచ్చారు. దానికి భగవాన్ ఎంతో కరుణతో ప్రేమావతి వైపు చూసి, శాస్త్రజ్ఞానము కానీ పాండిత్యము కానీ సత్యమును తెలుసుకున్నట్టుకు అవసరం లేదు, ఎందుకంటే మనిషి తనను తాను చూసుకొనుటకు అద్దముతో పని లేదు కదా. సంపాదించుకున్న జ్ఞానమంతటిని చివరికి అసత్యముగా గ్రహించి వదిలివేయవలసిందే. అలాగే గృహకృత్యములు కానీ బిడ్డల పెంపకం కానీ ఆత్మజ్ఞానానికి అవరోధము కాదు. మీరు ఏమీ చెయ్యలేకపోతే నేను నేను అని సర్వదా మానసికంగా అనుకుంటూ ఉండండి. నేను ఎవరను అనే గ్రంథంలో చెప్పబడినట్లుగా మీరు ఏ పని చేసినప్పటికీ, అంటే నిలబడినా కూర్చున్నా నడుస్తున్నా నేను అనుకోండి. నేను అంటే అహం, అదే పరమాత్మకు మొదటి నామం. మంత్రములన్నింటిలోకెల్లా శ్రేష్టమైన ఓంకారం కూడా పరమాత్మకు ద్వితీయ నామమే అని భగవాన్ ప్రేమావతికి చెప్పారు. ఇంతటి ఉత్కృష్టమైన అరుదైన ఉపదేశాన్ని భగవాన్ ప్రేమావతికి పరమకరుణతో అనుగ్రహించారు. భగవాన్ అనారోగ్యంతో ఉన్న చివరి రోజుల్లో కన్నా కాన్పూర్లో ఉన్నప్పుడు 1950 మార్చిలో కన్నాకు భగవాన్ పిలిచినట్టుగా అనిపించి అకస్మాత్తుగా లేచి ఆయన భార్య చంటి బిడ్డలతో కలిసి అరుణాచలం వచ్చి ఆశ్రమానికి వెళ్ళి భగవాన్ ఎదురుగా నిలబడ్డారు. భగవాన్ కన్నాకు స్వాగతం చెబుతున్నట్లు చిరునవ్వు నవ్వి కన్నాను ఆశ్చర్యంగా చూస్తున్న పరిచారకుని వైపు భగవాన్ చూశారు. భగవాన్ భావం అర్థం కాక ఆ తరువాత కన్నా ఆ పరిచారకుణ్ణి ప్రశ్నించగా అతడు ఇలా చెప్పారు, ఉదయం భగవాన్ కాన్పూర్ కన్నా ఇక్కడ ఉన్నారా అని ఆ పరిచారకుడిని అడిగారట. మధ్యాహ్నానికి మీరు ఇక్కడికి వచ్చారు అని ఆ పరిచారకుడు కన్నాతో చెప్పారు. అది విన్న కన్నా భగవాన్ ఏకాగ్ర దృష్టి తనపై నిలిపి వారి అనుగ్రహాన్ని నాపై వర్షించటం వల్లనే ఇక్కడికి రాగలిగాను అని ఆనందంతో కన్నీరు కార్చారు. భగవాన్ శరీరాన్ని వదిలినప్పుడు వారి సమక్షంలోనే ఉండే సదావకాశం కూడా కన్నాకు లభించింది.
కన్నా వ్యాపార రీత్యా ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆయన అరుణాచలంలోనే మరణించాలని తీవ్రమైన కోరిక ఉండేది. 1984 జూలై నెలాఖరున కన్నా తాను చనిపోబోతున్నట్లు ఆయనకు అకస్మాత్తుగా అనిపించింది. ఆయన తన భార్యను పిలిచి, ప్రేమావతి, గణేశన్ని పిలువు అని చెప్పి భగవాన్ ఫోటో ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చున్నారు. గణేశన్ గారిని పిలుచుకుని వచ్చేలోపే కన్నా ప్రాణాన్ని విడిచారు. గణేశన్ గారు కన్నాకి ఇచ్చిన మాట ప్రకారం ఆశ్రమంలోనే చాడ్విక్ కోహెన్ సమాధుల పక్కనే ఆయన శరీరాన్ని సమాధి చేయించారు. రమణాశ్రమంలోనే సమాధి చేయబడిన సాధువులు, సన్యాసులలో ఈయనొక్కరే గృహస్థులు. అలా కన్నా తమ జీవితాన్ని గురువుకి అంకితం చేసుకుని ఆయన అనుగ్రహానికి పాత్రులైన వారిలో ఒకరిగా నిలిచిపోయారు. ఇప్పటికీ కన్నా పరమపదించిన రోజును పురస్కరించుకుని రమణాశ్రమం వారు భక్తులు కన్నా సమాధిపై పూమాలలను అలంకరించి భగవాన్ రచించిన అక్షరమణిమాలతో కీర్తిస్తూ నివాళులర్పిస్తారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివా